వెల్కమ్ టు వితి న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో రహదారుల సమస్య పరిష్కరించాలని సిపిఎం డిమాండ్. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా. కేంద్రమే ధాన్యాన్ని కొనాలని డిమాండ్. క్రీడాకారుణ్ణి సన్మానించిన జిల్లా సర్పంచ్ల ఫోరం. రాష్ట్రానికి పేరు తేవాలని సూచన. ధర్నా చౌకులు ఎత్తేసిన వాళ్ళే ధర్నా చేయడం ఏమిటన్న కాంగ్రెస్. టీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్తీక మాసం సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని భగవద్గీత జ్ఞాన మందిరంలో అశ్నోత్తర పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు తులసి, ఉసిరి మొక్కలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. కార్తీక మాస పర్వదినం ముందు ఈరోజు వైకుంఠ చతుర్దశి. ఆ వైకుంఠ నారాయణకి ప్రీత్యర్థంగా మన స్థానిక గీతా జ్ఞాన మందిరం లోపల భక్తులచే అష్టోత్తర లక్ష్మీ దాత్రేయనారాయణ వృక్ష పూజా కార్యక్రమం జరిగినది. ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తులకు ఆ లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి యొక్క దాత్రేయనారాయణ అనగా ఉసిరి చెట్టు, తులసి చెట్టును కూడా మొక్కలు కూడా భక్తులకు ప్రసాదంగా వితరణగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క గోపాలకృష్ణుని యొక్క కృపకు పాత్రులై ఆ దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా. హైదరాబాద్లోని రాజ్భవన్ ఎదుట నాగరాజు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగరాజు ఇలా ఎందుకు చేశాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను పురస్కరించుకొని కలెక్టరేట్లోని క్రీడా ప్రాధికారిక శాఖ కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ కేంద్రంలోని రికార్డింగ్ వ్యవస్థను పరిశీలించారు. ఎన్నికల వార్తలను నమోదు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాములు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఏవో సుదర్శన్ పాల్గొన్నారు. Good
ఎంపీ సోయం బాపురావుతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ చిత్రపటాలకు జేనేద్లో పాలాభిషేకం చేశారు. మండల శాఖ అధ్యక్షుడు కట్కం రామదాస్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫసల్ బీమా సొమ్ము చెల్లిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, అయితే ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకూడదన్నారు. వారంలోగా రైతుల ఖాతాలలోనే జమ చేయించాలని కోరారు. అలా జరగకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి గౌరవనీయ ఎంపీ సోయం బాపురావు గారికి మరి అదేవిధంగా గౌరవ పాయల్ శంకర్ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే 2018-19 ఫసల్ బీమా విషయంలో మరి పాయల్ శంకర్ గారు రైతు నాయకుడు, మరి రైతుల కోసం ఎంతో కొట్లాడి మరి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి ఎన్నో ధర్నాలు చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ స్పందించలేదు, టీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు. మరి దాన్ని ఇక్కడ రైతులకు న్యాయం జరగదని చెప్పేసి మరి హైదరాబాద్కు ప్రగతి భవన్ కూడా ముట్టడించడం జరిగింది. అదే కాకుండా హైదరాబాద్లో మరి ఏదైతే వ్యవసాయ కమిషనర్ ఉన్నదో మరి వ్యవసాయ కమిషనర్ని కూడా ముట్టడించడం జరిగింది. కానీ అంతా కూడా స్పందించలే ప్రభుత్వం. రైతులను మభ్యపెట్టుకుంటూ మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మరి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇవాళ శంకరన్న గారు హైదరాబాద్లో మరి హైకోర్టులో వేయడం జరిగింది. తన సొంత డబ్బులు పెట్టి మరి రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి మొన్ననే ఆ కేసు ట్రయల్కి వచ్చింది. మరి ఆ ప్రభుత్వాన్ని కోర్టు అడగడం జరిగింది, ఫసల్ బీమాపై డబ్బులు ఎందుకు ఇస్తలేదని చెప్పేసి. ఇక ఏం తోసగా కేసీఆర్ మరి ఇక ఫసల్ బీమా డబ్బులు ఇవ్వండి తప్పదని చెప్పేసి మరి నిన్ననే మాత్రం మేము ఫసల్ బీమా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతుల్ని మోసం చేసుకుంటూ మరి పబ్బం గడుపుతా ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇవాళ శంకరన్న నాయకత్వాన మరి న్యాయం జరిగింది. 1,46 కోట్ల డబ్బులు ఇవాళ ఫసల్ బీమా రైతులకు రావడం జరుగుతున్నది. మరి టీఆర్ఎస్ నాయకులకు మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి పేపర్కు మాత్రమే కాదు మీరు డబ్బులు కట్టింది, రేపు వారం రోజులలో ప్రతి రైతు ఖాతాలో కూడా ఫసల్ బీమా డబ్బులు జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి శంకరన్న నాయకత్వంలో మరి సోయం బాబు గారి నాయకత్వంలో మరి డబ్బులకింత వారం రోజులు వేయనట్టయితే మరి టీఆర్ఎస్ ఇళ్లను ముట్టడిస్తాం, మళ్ళీ ప్రగతి భవన్ ముట్టడిస్తాం, మళ్ళీ వ్యవసాయ కమిషన్ ముట్టడిస్తాం హైదరాబాద్. మరి దాదాపు ఆ మధ్యలో 2000 నుంచి 2000 పబ్లిక్ తీసుకపోయి ఏ విధంగా అయితే మేము అక్కడ రైతులను సమీకరణ చేసి హైదరాబాద్లో పోరాటం చేసినామో మరి ఇప్పుడైతే 10 లక్షల మందిని రైతులను కూడా హైదరాబాద్ కాడికి మళ్ళీ ముట్టడించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే వరకు భారతీయ జనతా పార్టీ మరి శంకరన్న గారు రైతుల పక్షాన పోరాడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ధర్నా చౌకోలు తీసిన వాళ్ళే ధర్నాలు చేయడం ఏమిటంటూ నిజామాబాద్ జిల్లా పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇలా చేయడానికి సిగ్గనిపించడం లేదా అంటూ నిలదీశారు. లక్షల కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ రైతులను గాలికి వదిలేశారని ఆరోపించారు. బీజేపీ టీఆర్ఎస్ కలిసి రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నగర పార్టీ అధ్యక్షుడు వేణు, జావీద్, అక్రమ్, గోపు, ప్రభాకర్ పాల్గొన్నారు. రైతుల కొరకు ఈ రైతుల యొక్క వరిధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదని, కేంద్రం కొనుగోలు చేయట్లేదని ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు ధర్నాలో కూర్చుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ధర్నాలో కూర్చుండడము ఎంత మట్టుకు సబబు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు ఈ రాష్ట్రానికి ప్రభుత్వాన్ని నేతవు, రైతులు కష్టకాలంలో ఉంటే నేను ఆదుకుంటాను, రైతు పక్షపాతి మా ప్రభుత్వం అని పదే పదే చెప్తున్న మీరు ఈరోజు ధర్నా ఎక్కడానికి, ధర్నా రోడ్లు ఎక్కడానికి వాస్తవమైన పరిస్థితులను మీరు రైతాంగానికి వివరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పార్టీ అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ధర్నాలు ఉండవు, ధర్నాలు చేసే పరిస్థితి రాదు అని జిల్లా హెడ్ క్వార్టర్ కానివ్వండి, రాష్ట్ర హెడ్ క్వార్టర్ కానివ్వండి, ధర్నా చౌకులన్నీ ఎత్తివేశారు. ఇప్పుడు ఈరోజు కూర్చుంటున్న ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర ప్రతిపక్ష పార్టీలు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు ధర్నాకు బయలుదేరారు. వారి వెంట మేయర్ నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు బడంగ్పేట్ కార్పొరేషన్ నుండి బయలుదేరి వెళ్లిన నాయకులు మీడియాతో రామరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనకు చర్మగీతం పాడే సమయం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన పోరాడుతుందని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మీడియాతో తెలియజేశారు. కేసీఆర్ గారు ఇలా రైతన్నకు సంఘీభావంగా ఇలా ఇందిరా పార్కులో ధర్నా చౌక్ దగ్గర చేపడుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గము సబితమ్మ ఆదేశాల మేరకు ఇలా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి మా మేయర్ గారి ఆధ్వర్యం లోపట పారిజాత నరసింహారెడ్డి గారి మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారి వారి ఆధ్వర్యం లోపట మేము బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఈరోజు రైతుకు మద్దతు తెలపడానికి ఈరోజు రైతు ధర్నా చేపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతుగా రైతులకు సంఘీభావంగా చేపడుతున్నటువంటి ధర్నాకు మేము మద్దతుగా బడంగ్పేట్ కార్పొరేషన్ బయలుదేరుతా ఉన్నాం. ఓకే. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సుందరయ్య నగర్ అంగన్వాడీ సెంటర్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు సీడీపీఓ వంచ వివరించారు. పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్ఎంఏ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఫరా, రాధా, గౌరీ, రాణి, విజయ, ఏఎన్ఎం तुलसी, सुंदरయ్య नगर अंगनवाड़ी टीचर राधा पाल्गొన్నారు. बच्चे तुम घर में करा लो नाश्ता, उसके बाद में सारे 9 बच्चों को ये बच्चों के साथ में स्कूल को लेके आओ. उन्हें क्या करते, वो बच्चों को अंडा देते, उबलावा अंडा, उनके साथ में ये बच्चे को भी उबलावा अंडा देते. घर में खाते तो अलग ही 16 अंडे. वो जानने के बावजूद उसको भी और एक अंडा 9:30 को यहाँ खिलाते. 9:30 को खिलाने के बाद में फिर 11 बजे ना थोड़ा दूध देते, इतना दूध 100 ml दूध देते. ये प्रेग्नेंट लैक्टेटिंग मदर्स को देते ना, सेम वही दूध ये भी बच्चों को देते 100 ml. वो यहीं पिला लेके जाओ. तुम्हारे बच्चे अच्छे होना बोल के है अंदर से तो यहाँ ला के थोड़ी मेहनत कर लो. नहीं होना हम आपको घर को दियो गए तो घर को गए तो बच्चे के पेट में नहीं जाता है. सो बात बोल दी, आपका घर है तो मेरा घर नहीं जाता. कोई तो भी आते चाय बना के दे देते, कोई तो भी आते दूसरे बच्चे खा लेते, कुछ तो भी होते रहता घर में. तो अपने बच्चों के वास्ते क्या है अपन मेहनत कर लेना थोड़ी बहुत वैसा. उसके बाद में क्या है दोपहर में खाना देते ना, ये नॉर्मल बच्चों को खाना जो खाते ना वो खाने के साथ में ये भी बच्चे को खाना देते हैं, वो भी खाना खिलाओ यहाँ पिला. समझे ना, अगर मैं यहाँ नहीं खाता तो कहीं दूसरी जगह खाता तो दूसरी जगह लेके जाके क्यों नहीं होता, ये खाना खिलाओ. समझे ना, मेरे भी बच्चे हैं छोटे छोटे ऐसे ही 2 साल के, उन्हें भी नहीं खाते. मेरे को तो सता के जान खाते मेरा खाने कैसे 1 घंटा सता दो, इधर उधर कभी कुत्ते बता लेते मैं खिलाती हूँ. सो मेन ये है तुम्हारे घर में तुम लोग थोड़ा अच्छा एक्सरसाइज करे तो उन लोगों के ऐसा भी वेट गेन होते. अब अपन कर रहे तो अपन करे, तुम लोग भी है अपने डिपार्टमेंट से, हेल्थ डिपार्टमेंट से, और इससे भी कुछ भी नहीं हो रहा बोले तो उनके पास लेना. हमारे से क्या होता, खाली खाना डालना ही होता हमारे से. हम खाना नहीं दे सकते, गोलियां नहीं दे सकते. हाँ ये सिस्टर है, अगर हमसे नहीं हो सका तो हम उनको रेफर करें. ना उन्होंने भी है हेल्थ के वास्ते, हम भी है हेल्थ के वास्ते. जो भी रहता खाने के रिलेटेड हम देते, ऐसा भी देते. కొత్త అమరావతి నగర్లో కనీసం మట్టి రోడ్డైనా వేయించాలని ఆదోని మున్సిపల్ కమిషనర్ను సిపిఎం జిల్లా కార్యదర్శి కోరారు. కొత్త అమరావతి నగర్ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారం అవడం లేదన్నారు. అందువల్ల అక్కడ ఉంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
చిన్నపాటి వర్షం వచ్చినా దారి మొత్తం బురదమయంగా మారుతోందని చెప్పారు. సంబంధిత అధికారులు పాలకులు స్పందించి రహదారిని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం సభ్యులు పాల్గొన్నారు. పడిపడలేసి ఇంటికి రావాలా, ఆరోగ్యం బాగాలేదంటే కూడా ఆటో వాళ్ళు కూడా లేదు వచ్చేలమ్మా అంటారు. 100 రూపాయలు ఇచ్చినా కానీ ఇంటి ముందరకు రారు ఆట. ఇంత కనీసం ఈ అమరావతి ఆడలేదప్ప. చాలా ఇబ్బందులు. మా ఆయన చనిపోయింటే మనుషులు రానికి కూడా శవం తీసుకొని పోనీకి కూడా రారు. అంత బుదురు నీళ్ళు ఒక్కరన్నా పట్టించుకుంటారు. ఎన్నిసార్లు ఫోటో తీసి పంపించాం. ఫోటో తీసి నీళ్ళ నిలబడి పంపించాం. ఫోటో తీసి అది గొరసేసామని చెప్పి అతని కంసలేరు ఆడుకొంచెం లేకుంటే అగ్గిపెట్ట లేకుండా కూడా పోయే కాదు. మాకు గ్యాస్ వెలిగించి అంటించుకోవాలి. ఏదన్నా గ్యాస్ క్యాండిల్ తెచ్చుకోవాలంటే కానీ కాదు. ఇది నగర్ ఎక్స్టెన్షన్ ఏరియాలో పర్యటిస్తున్నాము. ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుండి ఇక్కడే చాలామంది కాపురాలు చేస్తున్నారు. టౌన్లో ఉండే వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజానికానికంతా ఇక్కడ ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంటి పట్టాలు ఇచ్చినారు కానీ దానికి మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, మంచినీరు కానీ, వీధి దీపాలు కానీ ఇటువంటివి మౌలిక సదుపాయాలు లేవు. వర్షకాలం వీధి దీపాలు లేకుండా కూడా అనేక అవస్థలు పడుతున్నారు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నా ఈ వార్డుకు సంబంధించిన ఇక్కడికి వచ్చి చూసిన పాపాన పోలేదు. చూసి కూడా తెలుసుకొని కూడా ఈ సమస్యను పరిష్కరించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి చిత్తశుద్ధి కూడా ఈరోజు కనపరచడం లేదు. అందుకోసమే ఈరోజు మేము ఈ ప్రజానీకాన్ని అంతా కూడా సంతకాలు సేకరించి రానున్న కాలంలోన కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఈ మౌలిక సదుపాయాలు కల్పించి ఇక్కడుండే మనుషులను కూడా వీళ్ళు కూడా మనుషులే, పశువులు కాదు, లేకుంటే దయ్యాలు కాదు అని ఆలోచన చేసిన పరిస్థితి అధికారులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము సీఎం కేసీఆర్ పిలుపుతో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ధర్నాలో కేసీఆర్ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. పార్టీ నాయకుడు నందకిషోర్ ఆధ్వర్యంలో బేగం బజార్ నుంచి కేసీఆర్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక 1000 మంది కార్యకర్తలు కలిసి ధర్నా చౌక్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫార్మర్స్తో ఇంజస్టిస్ చేయకండి అని. అదే రిక్వెస్ట్తో వెళ్తున్నాం. ఫార్మర్స్తో ఎప్పుడూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కోరికతో ఈరోజు ఫైట్ చేస్తాం. ఇది సార్ట్ అయిన దాకా మేము ఫార్మర్స్తో ఉన్నామని మాట ఇస్తున్నాం. జై తెలంగాణ. కామారెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన 3 జిల్లాల పోటీలో విజేతగా నిలిచిన జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్ ను జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు రమణారావు, టీఆర్ఎస్ నేత తెలంగాణ శంకర్, రాకేష్, చంద్ర, నీలం రెడ్డి పాల్గొన్నారు. సన్మానించినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీడియా ముఖంగా కూడా మరి ఈ డబుల్ సింగిల్స్నే కాకుండా
ఓపెన్ టు ఆల్ దాంట్లో కూడా మరి ఆయన ఇది విజేతగా అదని తెలియజేస్తూ మరి శ్రీనివాస్ గురించి నాకు అంటే గతంలో తెలియకుండా ఈ 3-4 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన బ్యాడ్మింటన్లో ఎంతో ప్రాముఖ్యత. రోజు పొద్దునలాగానే ఫోన్ చేస్తే శ్రీనివాస్ ఎక్కడున్నావు అంటే నేను మన ఆఫీసర్స్ క్లబ్లో ఉన్న బ్యాడ్మింటన్ ఆడుతున్నా అని చెప్తాడు. ఆయన హ్యాపీ. మళ్ళీ 10 తర్వాత ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అంటే నవపేట గ్రామ పంచాయతీలో ఉన్నా అంటాడు. అంటే ఇటు క్రీడల్లో ప్రాముఖ్యత సంపాదించిండు, నేషనల్ లెవెల్లో పేరు సంపాదించిండు. అట్లాగే తొలిసారిగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయి అంచెలంచెలు ఎదిగి జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కూడా ఆయన. అంటే ఇటు ఈ క్రీడల్లో అటు రాజకీయ క్రీడల్లో కూడా ముందున్నాడు మా శ్రీనివాస్ గారిని వారిని అభినందిస్తాం. మరి భవిష్యత్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మొన్న 13, 14 2 తేదీలలో జరిగినటువంటి కామారెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో 3 జిల్లాల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో దాదాపు 160 జట్లు పాల్గొనడం జరిగింది. దాంట్లో విజేతగా నిలిచినటువంటి నన్ను ఇక్కడ గౌరవంగా ఆహ్వానించి ఈరోజు సన్మానించినందుకు పెద్దలు జిల్లాకే అన్న, జిల్లా పరిషత్ చైర్మన్ గారైనటువంటి మా అన్న శ్రీ విఠలరావు గారు అన్న మరియు మన రమణారావు గారు, కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు మరియు మా కేసీఆర్ సేవాదళం సభ్యులకు, మా మిత్రులు డాక్టర్ జలగం తిరుపతిరావు గారికి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇదంతా నా కుటుంబం లాంటిది. ఆదిలాబాద్ జిల్లా తానూరులో కార్తీక మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. విఠలేశ్వర ఆలయంలో సప్తాహ కార్యక్రమం ప్రారంభమైంది. దీనిలో విఠల రుక్మిణి పల్లకిని భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. విఠల రుక్మిణి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని ప్రజావేదిక వనలో సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంపీపీ నక్కశంకర్, జెడ్పీటీసీ గోస్కుల జలంధర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లం రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చందోలి పీఏసీ చైర్మన్ మాధవరావు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. వైస్ ఎంపీపీ ఆలు సత్యం, సర్పంచ్ శ్యామ్, ఏఎంపీసీ వైస్ చైర్మన్ గంగాధర్, ఎంపీటీసీ రాజన్న పాల్గొన్నారు. రోజు మన ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన గొప్పలీశ్వర్ గారి
ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో 700 కోట్ల రూపాయలతో మన ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ మరియు రైస్ బ్రౌన్ ఆయిల్ పరిశ్రమను నెలకొల్పడానికి మన ఎంతో కృషి చేసిన మన ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు మన గౌరవ మంత్రి గారు గోపులీశ్వర్ గారికి మరియు మన ఎంపీ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి మా మండల పార్టీ పక్షాన మండల నాయకుల పక్షాన మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో రహదారుల సమస్య పరిష్కరించాలని సిపిఎం డిమాండ్. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా కేంద్రమే ధాన్యాన్ని కొనాలని డిమాండ్. క్రీడాకారుని సన్మానించిన జిల్లా సర్పంచ్ల ఫోరం రాష్ట్రానికి పేరు తేవాలని సూచన. ధర్నా చౌకులు ఎత్తేసిన వాళ్ళే ధర్నా చేయడమేమిటన్న కాంగ్రెస్. టీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపణ. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.